సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు పెద్దలు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు మన తాడిపత్రి పంచాయతీకి రావడం జరిగింది. ఈరోజు తాడిపత్రి పంచాయతీ అతి పెద్ద పంచాయతీ పొదలకూరు మండలంలోనే. పొదలకూరు మండలానికి పొదలకూరు తర్వాత అతి పెద్ద పంచాయతీ ఈ తాడిపత్రి. తాడిపత్రి పంచాయతీ అంటే వైసీపీకి కంచుకోట అని గోవర్ధన్ రెడ్డి చేసే అరాచకాలు అన్ని ఇన్ని కాదు. ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. తాడిపత్రి పంచాయతీ ఓట్లేసుకొని తన సొంత పొదలకూరైనా టౌన్ లో ఆయన ఘోరంగా మైనస్ ఓట్లు వచ్చినా మన తాడిపత్రి నాందాపురం పంచాయతీల పుణ్యాన ఓట్లు గెలిచే అలా ఒక 2 నిమిషాలన్నా ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వినాలా. 2 నిమిషాల తర్వాత అన్న మాట్లాడతాడు. ఈ రోజు ఆయనకి 5 మండలాలు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంటే 4 మండలాలు మైనస్ అన్న. మన పొదలకూరు మండలం ఆయన సొంత మండలం. ఆయనకి ఒక ధైర్యం, పొదలకూరులో ఎస్పెషల్లీ తాడిపత్రి పంచాయతీ అంటే నాకు కట్టు బానిసలు, నేను ఏమి చేసినా తాడిపత్రి పంచాయతీ ప్రజలు నాకే ఓట్లేస్తారనుకుంటున్నాడు. నేను చెప్తా ఉన్నా అన్న, ఈరోజు తాడిపత్రి పంచాయతీ ప్రజలు దాన్ని తిరగరాయాలి. ఈరోజు గోవర్ధన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు ఒక్క తాడిపత్రి పంచాయతీలో మన డబ్బులు మనందరి డబ్బులు 500 కోట్లు, 1 రూపాయి కాదన్నా 500 కోట్లు ఒక్కొక్కరు విశ్వమైలో కొట్టేసి ఈరోజు ఓటుకి 50,000 లక్ష అని చెప్తా ఉన్నాడు. రేపు గుర్తుపెట్టుకోండి, తాడిపత్రి పంచాయతీకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి హయాంలో 2014-19లో ఆయన గెలవకపోయినా ఒక నల్లబాలు తాడిపత్రి పంచాయతీలో మా ఊరికి రోడ్డు వేసింది చంద్రమోహన్ రెడ్డి. 40 సంవత్సరాలకు రోడ్డు లేదు. ఈరోజు తాడిపత్రి పంచాయతీలో 12 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసింది చంద్రమోహన్ రెడ్డి. ఈ 5 ఏళ్లలో తాకాని గోవర్ధన్ రెడ్డి చేసింది ఏంటంటే తాడిపత్రి పంచాయతీలో తెలుగుదేశం జెండా పెట్టుకున్న మీద 20 కేసులు పెట్టించడం, పొలాల కాడ తగాదాలు పెట్టడం. మనకి తాడిపత్రిలో అందరికీ బంధుత్వం ఉంది. ఈరోజు మనకి తగువులు పెట్టి ఆ తగువుల కుంపట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి రాజకీయం చేయాలని చూస్తా ఉన్నాడు. అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మీకు 2024లో రేపు 8 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తాడిపత్రి పంచాయతీ ప్రజలు మిమ్మల్ని, తాడిపత్రి పంచాయతీ ప్రజలు మీరు దోచుకున్న 500 కోట్ల డబ్బులనే ఈరోజు మళ్ళీ మనకే ఇచ్చి ఓటుకి 50,000 లక్ష కొనాలని చూస్తా ఉన్నాడు. మీరందరూ ఆలోచించండి. ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్న ఈరోజు ఒక రాక్షసుడికి ఒక రాజకీయం జరుగుతున్న యుద్ధం. ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్న పార్టీ కోసం పనిచేస్తున్నాడు. 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ జెండా కోసం, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాడు. ఈరోజు కార్యకర్తల కష్టం అంటే ఈరోజు ఈ జిల్లాలో మన మామపురం విశ్వమైంలో అర్ధరాత్రి వరకు పడుకొని ఈరోజు సోమిరెడ్డి ఆయన గోవర్ధన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలన్నీ కాదు, అవన్నీ కూడా జనాలకి చెప్పి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి చేసే అరాచకాల మీద ప్రతి నిత్యం పోరాడుతున్నటువంటి వ్యక్తి ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఈరోజు మనం రేపు 13వ తేదీ తప్పు చేస్తే మరో 5 ఏళ్ళు మనల్ని కట్టు బానిసలుగా గోవర్ధన్ రెడ్డి మళ్ళీ పరిపాలిస్తాడు. అందుకని ఆలోచించండి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని రేపు 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో మనం సైకిల్ గుర్తుకు వేసి తాడిపత్రి పంచాయతీ 500 నుంచి 700 మెజారిటీ ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని చూసి చాలా మంది భయపడతా ఉన్నారు. దయచేసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఓడిపోతా ఉన్నాడు. సర్వేలు అన్ని కూడా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారు ఓడిపోతారని తెలియజేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన అన్న మనందరి గుర్తు సైకిల్. 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో మీకు 2 ఓట్లు ఉంటాయి. ఒక ఓటు సైకిల్ గుర్తు, మరొక ఓటు బీజేపీ ఎంపీ అభ్యర్థికి వేయాలని అత్యధిక భారీ మెజారిటీతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.